నమస్తే. వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. ఈరోజైతే చికెన్ బిర్యానీ అనమాట. అసలు యూట్యూబ్‌లో చాలామంది చూసే వీడియో, చేసే వీడియో ఏదైనా ఉంది అంటే అది చికెన్ బిర్యానీ. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. అండ్ నేనైతే ఇట్లా ట్రై చేశాననమాట. ప్రతి మెతుకు కూడా మంచిగా ఫ్లేవర్‌గా చాలా బావుంటది. అండ్ రైస్ మొత్తం కూడా మసాలాతో నిండిపోయి చాలా బావుంటదనమాట. అండ్ నేను టమాటో గ్రేవీ కూడా చేశాననమాట. 2 కూడా చాలా అంటే చాలా బా వచ్చాయి. అండ్ ఇక్కడైతే నేను ఫస్ట్ కొంచెం 1 ఇంచు వరకు అల్లం ముక్క, ఒక 7, 8 వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి ఒక 10 ఉంటాయన్నమాట. దాంతో పాటు కొత్తిమీర, ఒక కట్ట పుదీనా, హోల్ గరం మసాలా కూడా మిక్సీ జార్‌లో వేసుకొని, దీంతో పాటు ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట. నేను ముందుగానే చేసి పెట్టుకున్న వీటిని కూడా వేసి, కొంచెం ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత చికెన్‌ని 1కి 4 సార్లు కడిగేసుకున్న తర్వాత, మనం మిక్సీకి పట్టి పెట్టుకున్న ఈ పుదీనా పేస్ట్‌ని ఇందులో వేసుకోవాలి. దీంతో పాటు మనము ఇంకొంచెం స్పైసీగా కావాలి అంటే కొంచెం కారం, కొంచెం ఉప్పు, దాంతో పాటు కొద్దిగా ఒక కప్పు వరకు పెరుగు వేసి మొత్తం ఈ మసాలా చికెన్‌కి పట్టే విధంగా కొంచెం గట్టిగా మసాజ్ చేసినట్టుగా కలుపుతూ ఉండాలనమాట. అండ్ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలాగ కలిపి పెట్టిన తర్వాత ఇందులో పైనుంచి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ అలాగే ఒక అరకప్పు వరకు నూనెని పైకించి వేసి మూత పెట్టి దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పెట్టేసుకోండి. అంటే ఎంతసేపు పెడితే అంత బావుంటదనమాట. ముక్క అనేది జ్యూసీగా చాలా బావుంటది. మసాలాలు మొత్తం ముక్కకు పట్టి. అండ్ ఇక్కడ బియ్యాన్ని కడిగి నేను పెట్టుకున్నాను. అండ్ ఎసరు పెట్టేసుకొని దాంట్లో అన్ని హోల్ గరం మసాలా విత్ తోక మిరియాలతో సహా వేసేసుకొని నీళ్ళని బాగా మరిగించుకోవాలి. అండ్ దాంతో పాటు కొంచెం లైట్‌గా ఉప్పు కూడా వేసుకోండి. రైస్ చప్పదనం లేకుండా ఉంటదనమాట. అండ్ ఇవి మరుగుతూ ఉన్నప్పుడు మనము పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా! ఇట్లాగా ఒక హాఫ్ అన్ అవర్‌కి పైగా నానిన తర్వాత ఇలాగ మంచిగా ఒక గ్రేవీ లాగా అయిపోతదనమాట. దీన్ని కొద్దిగా పుదీనా పైకించి చల్లేసి దీన్ని డైరెక్ట్‌గా స్టవ్ మీద పెట్టేసేయండి. నేనైతే ఇలాగే చేస్తాను. చాలా అంటే చాలా బావుంటది. పీస్ అనేది కొంచెం గట్టిగా ఉంటది. అండ్ రైస్ కూడా ఆ మసాలాల్లో మగ్గేసి చాలా అంటే చాలా బావుంటదనమాట. ఆ మసాలా మొత్తం ఫ్లేవర్‌గా తెలుస్తదనమాట రైస్‌కి. అండ్ ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఈ ముక్కలో నుంచి కొన్ని నీళ్లు బయటకొచ్చి ఇది ఒక 50% ఉడికేంత వరకు సిమ్‌లోనే ఉడికించాలి. ఫ్లేమ్ మాత్రం హైలో అస్సలు పెట్టొద్దు. సిమ్‌లోనే ఈ ముక్కల్ని ఉడికిస్తూ ఉండాలనమాట. అండ్ పీస్ కూడా చాలా అంటే చాలా మెత్తగా టేస్టీగా ఉంటది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అండ్ పక్కన మనకి వాటర్ మరిగిపోయాయి కాబట్టి ఇందులో రైస్ వేసేసుకొని రైస్‌ని కూడా ఒక 50% మాత్రమే ఉడికించేసుకోవాలి. ఈ చికెన్‌లో ఉన్న గ్రేవీ తోటి మనకి రైస్ మొత్తం ఉడికిపోతుంది కాబట్టి రైస్ కూడా మంచిగా టేస్టీగా, ఫ్లేవర్‌గా చాలా బావుంటదనమాట. ఒకసారి ఇట్లా తప్పకుండా ట్రై చేసి చూడండి. చూడండి ఇట్లా బాగా ఉడికేసి అందులో నుంచి వాటర్ బయటకొచ్చిన తర్వాత మనకి రైస్ ఇలాగా సగం కంటే ఎక్కువ ఉడికిన తర్వాత ఇలాగ మెతుకు పట్టుకొని చూస్తే మనకు తెలుస్తుందనమాట. ఇలాగ ఇంకొద్దిసేపు పెడితే రైస్ అయిపోతుంది అన్నప్పుడు రైస్‌ని మొత్తం కూడా నీళ్లు లేకుండా ఒక లేయర్‌గా వేసేసుకొని వాటి మీద నుంచి ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ అలాగే పుదీనా, నిమ్మకాయ రసంలో ఫుడ్ కలర్ యాడ్ చేశాననమాట. దాన్ని ఒక లేయర్‌గా దాని పైనుంచి ఒక గరిటెడు నూనె మళ్ళీ ఇలాగా మీకు రైస్ ఉన్నంత వరకు ప్రతి లేయర్‌కి ఇలాగే ఫ్రైడ్ ఆనియన్స్, నిమ్మకాయ రసము, నూనె అయితే నూనె, లేకపోతే నెయ్యి అయితే నెయ్యి. నెయ్యేస్తే ఇంకా బావుంటది. అట్లాగా వేసుకుంటూ మీకు రైస్ ఉన్నంత వరకు అన్నిటిని ఇట్లా లేయర్ బై లేయర్ వేసుకుంటూ వెళ్ళాలనమాట. చాలా అంటే చాలా బావుంటది. ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల టేస్ట్ ఇంకా బావుంటది. కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకోండి. ఇట్లా రైస్ ఎంతవరకు ఉంటే అంతవరకు స్టెప్ బై స్టెప్ వేసిన తర్వాత ఫైనల్‌గా నేనైతే ఇట్లాగ మంచిగా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి పైన ఏదైనా బరువు పెట్టండి. ఎందుకంటే లోపల ఉన్న దమ్ బయటికి రాకుండా కొంచెం బరువైనది పెట్టేసి ఒక 15-20 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకున్నారనుకోండి చాలా అంటే చాలా బావుంటది. అండ్ రైస్ కూడా ఎక్కడ విరిగిపోకుండా మంచిగా సాఫ్ట్‌గా కుక్ అయిపోయి చాలా అంటే చాలా బావుంటది. మసాలా కూడా ఈవెన్‌గా రైస్‌కి పట్టే విధంగా ఇలా కలిపేసుకొని పిల్లలకు పెట్టండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. బయట నుంచి కొనుక్కొచ్చే పని లేకుండా మనమే ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేయొచ్చనమాట. చాలా బావుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ దీంట్లోకైతే కాంబినేషన్‌గా నేనైతే టమాటో గ్రేవీ చేసిన. అది కూడా చాలా అంటే చాలా బావుంది. అండ్ అది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ వీడియో మీకు గనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరికొన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.